ఏకాదశి రోజు ఏడుకొండల స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడానికి భక్తకోటి 1000 కళ్లతో ఎదురుచూస్తుంది. ఈ రోజు కోసం భక్తులు ఏడాదంతా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తారు. దీనిలో భాగంగా మంగళవారం వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరముఖంగా గరుడు గమనుడై ఉన్న శ్రీ మహావిష్ణువును భక్తకోటి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఏలూరు రామచంద్రరావుపేటలో కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరముఖంగా గరుడు గమనుడై ఉన్న మహావిష్ణువును దర్శించి భక్తజనం పులకించిపోయింది. దేవస్థానంలో ఉత్తర ద్వారం లోపల గరుడు వాహనంపై శ్రీవారు భక్తులకి దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం నుండి గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. వేల సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం అనంతరం స్వామి నిజరూప దర్శనాన్ని కూడా చేసుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సతీమణి బడేటి రేణుక, రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య దంపతులు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు అంబికా ప్రసాద్ దంపతులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ మైనేని రమేష్ చంద్రశేఖర్ దంపతులు, డాక్టర్ జేఎస్ ప్రసాద్ దంపతులు, డాక్టర్ గుండపనేని రవీంద్రనాథ్ దంపతులు, టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ దంపతులు, జనసేన నాయకులు నారా శేషు ఆయన కుటుంబ సభ్యులు తదితరులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, అర్చకులు కోసూరి నారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకోవడం విశేషం. ఆలయ చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి, పాలడుగు రాజేంద్ర ప్రసాద్ దంపతులు, ఆలయ ఈవో నల్లూరి సతీష్ కుమార్, ధర్మకర్తలు ఈతకోట శ్రీనివాసరావు, నంగులూరి సత్యనారాయణ, సువ్వాడ పద్మావతి, చౌటుపల్లి తులసి, బొత్స మధు, గోకా నెహ్రూబాబు, డొక్కు రామాదేవి, గుమ్మడి లక్ష్మీ గణేశ్వరి, రంభా అనసూయ, కందుకూరి వెంకట సీతారామాంజనేయ శర్మ, 33వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సంజయ్ శ్రీలక్ష్మి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం భక్తులందరూ చాలా అత్యంత వైభవంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా మా ట్రస్ట్ బోర్డు వారు, మా యాజమాన్యం, మన ఆలయ సిబ్బంది అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ సౌకర్యము, ప్రసాద వితరణ అత్యంత అద్భుతంగా జరిగింది. మా ఆలయ ప్రధాన అర్చకులు వీళ్ళందరూ పూజాది కార్యక్రమాలు చాలా బాగా నిర్వర్తించి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని జయప్రదం చేశారు. జై గోవింద. మా ఎమ్మెల్యే గారు బడేటి చంటి రాధాకృష్ణ గారు ఈ కార్యక్రమానికి బాగా సహకరించారు. వీరందరికీ కూడా మా ధన్యవాదములు. జై గోవింద. నమో వెంకటేశాయ. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి 2 గంటల నుంచి ఉదయం ప్రాతకాలమునే సుప్రభాత తిరుప్పావై సేవాది కార్యక్రమాలు జరుపుకుంటూ, అలాగే స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి కొండ మీద ఎలా అయితే వేంచేసి ఉన్నారో అలాగే మన ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలవేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. అటువంటి స్వామిని ఉత్తర ద్వార దర్శనం దగ్గర ఏర్పాటు చేసి చక్కటి అలంకరణలతోటి స్వామివారికి ప్రప్రథమంగా స్వామికి వైకుంఠనాథ పూజ అనేటువంటి కార్యక్రమం జరపబడింది ఏకాంతంగా. అనంతరం 3:45 దగ్గర నుంచి స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి అప్రతిహతంగా నిర్విరామంగా కూడా భక్తులు యథాప్రకారంగా ప్రతి సంవత్సరం కన్నా ఇంకా మరింత ఉత్సాహంగా ఎక్కువ మంది పాల్గొని
స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారి యొక్క సేవలు మనం గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అదేవిధంగా మన గోవింద సేవా బృందం, శ్రీకృష్ణ శ్రీ వెంకటేశ్వర సేవా బృందం అని మనకి ఆలయంలో ఒక సేవా బృందం ఉంది. వారందరూ కూడా ఒక 50 మంది సభ్యులు కలిసి ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా మన ఆలయంలో అత్యంత వారి యొక్క సేవలన్నీ కూడా ఇక్కడ వినియోగం చేస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చక్కగా ప్రజలందరూ కూడా శ్రీ ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసి ఉత్తర ద్వార దర్శనాన్ని దర్శించుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, స్వచ్ఛస్తు సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.